న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం। మేజర్ గ్రామ పంచాయతీ ఈఓ లక్ష్మీనాథ్ విధులు కొనసాగాలి। కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రమైన మేజర్ గ్రామ పంచాయతీ నందు విధులు నిర్వహిస్తున్నటువంటి ఈఓ లక్ష్మీనాథ్ విధులు నిర్వహించాలని వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు। ఇందులో భాగంగా మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నాయకంటి శ్వేత ఇందులో భాగంగా డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5-6 సంవత్సరాల నుండి వెల్దుర్తి మీద గ్రామ పంచాయతీ పనులు మందకొడిగా సాగడమే కాకుండా అభివృద్ధి అంధకారంలో ఉండేదని తెలిపారు। పట్టణ ప్రజలు లోక్నాథ్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కావాలని కోరుకుంటున్నట్లు సమాచారం। ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గిడ్డయ్య మాట్లాడుతూ మండలంలో విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులకు మేము వెనువెంట ఉండి సహకరిస్తామని అన్నారు। అధికారులను కించపరిచే విధంగా కొందరు వ్యక్తులు వ్యవహరించడం సరైనది కాదని అన్నారు। అధికారులతో పనులు చేయించుకోవాలా తప్ప వారిని కించపరిచే విధంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని హితవు పలికారు। అధికారులతో పనులు చేయించుకోవాలని అన్నారు। కొందరు స్వార్థపరులు అధికారుల దృష్టిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు। అలా చేయడం సరైన పద్ధతి కాదని ముక్తకంఠంతో ఖండించారు। వెల్లుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనాథుని మళ్ళీ అధికారిగా నియమించాలి। గత 4 ఏళ్లుగా ఎటువంటి ప్రయోజనాలు జరగలేదు। లక్ష్మీనాథ్ సార్ గారు వచ్చినాక అన్ని పనులు బాగా జరుగుతున్నాయి। ప్రజలందరూ లక్ష్మీనాథ్ సార్ని కోరుకుంటున్నారు। నేను కూడా అలాగే సార్ని కోరుకుంటున్నాను। ప్రజల భావాలను ఉప సర్పంచ్గా నేను తెలుపుతున్నాను। ఉప సర్పంచ్ శ్వేత। మన వెల్దుర్తి మండలం వెల్దుర్తి టౌన్లో గత 3 సంవత్సరాల పైగా ఈ పంచాయతీ ఆఫీసులో ఈఓ సార్ గారు లేక ఎంతో ఇబ్బందులు టౌన్ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడినారు। ఈరోజు కొత్త ఈఓ 3 నెలల పైన 4 నెలలు అవుతుంది ఈఓ కొత్త లక్ష్మీనాథ్ సార్ గారు వచ్చి అతను ఎంతో ఇక్కడ వీధి లైట్లది కానీ డ్రైనేజీ కాలువలది కానీ వాటర్ సమస్య కానీ ఏది ఉన్నా కానీ సమస్య ఉన్నా కూడా తక్కువ పనిచేయడంలో బాగా చేస్తున్నారని వెల్దుర్తి టౌన్ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు। కావున ఈ ఈఓ గారిని వేరే జిల్లాకు ప్రమోషన్ మీద పంపడం మాకు చాలా బాధాకరంగా ఉంది। కాబట్టి మాకు ఇదే లక్ష్మీనాథ్ గారినే మాకు ప్రజలు అడిగితే తక్కువ చిటికలో పనిచేసే లక్ష్మీనాథ్ గారినే ఈఓగా నియమించాలని మా వెల్దుర్తి టౌన్ ప్రజలు కోరుకుంటున్నారు। మేము మా ఎంఆర్పీఎస్ తరఫున కూడా మాకు ఎంతో బాధగా ఉంది ఈ లక్ష్మీనాథ్ గారు వేరే జిల్లాకి ప్రమోషన్ మీద పోతున్నాడు। కాబట్టి దీనిపైన అధికారులు చర్య తీసుకొని ఖచ్చితంగా మాకు మళ్ళా ఇదే టౌన్కి మాకు ఈఓ ఇటువంటి మంచి పనిచేసే ఈఓ గారు మాకు దొరకడం చాలా టౌన్ ప్రజలు చాలా అదృష్టవంతులు। ఎందుకంటే గతంలో మేము 3 సంవత్సరాల పైన గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరు వెల్దుర్తి టౌన్లో ఈ వర్గపూర్ నుంచి కొట్లాడి ఈఓ గారు ఎవరైనా కానీ రానిక భయపడేవారు। ఈ వెల్దుర్తిలో మమ్మల్ని ఆ పనికి ఈ పనికి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం అని। ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కూడా 8 నెలలు ఈఓ సార్ లేడు 6 నెలలుగా। తర్వాత ఇప్పుడు 4 నెలల నుంచి ఈఓ సార్ గారు వచ్చినారు। దాన్ని ఖచ్చితంగా మాత్రం మాకు పనిచేసే ఈఓ సారే కావాలి। ఈ లక్ష్మీనాథ్ గారు మాకు ఎంతో సేవ చేసినాడు టౌన్కి। ప్రతి పని మేము రోడ్డు పోతే రోడ్డు పోడి పోలేకుండా అంత వాసన పట్టిపోయిన కాలువలు కానీ ఏదైనా కానీ ఈ ఇన్ఛార్జి పంచాయత్ సెక్రటరీల నుండి కానీ ఇన్ఛార్జి పంచాయత్ సెక్రటరీ ఏదానికి కూడా చిన్న విషయాన్ని కూడా పనిచేయడానికి వారాలు నెలలు తిప్పేవాళ్ళు। ఏదైనా కానీ ఏ సమస్యకు స్పందించడం లేదు ఇన్ఛార్జీలు కానీ దాంట్లో పంచాయతీ ఆఫీసులో చాలా ఇబ్బందికరంగా ఉండేది। ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది టౌను। ఈ లక్ష్మీనాథ్ సార్ గారిని ఖచ్చితంగా ఈ అధికారులు పైనున్న అధికారులు ఈ టౌన్కి నియమించాలని మా ఎంఆర్పీఎస్ తరఫున అలాగే ఈ వెల్దుర్తి టౌన్ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను। నా పేరు గిడ్డయ్య, ఎంఆర్పీఎస్ గిడ్డయ్య, జిల్లా కమిటీలో ఒక మెంబర్ని ఈ మందకృష్ణ మాదిగ వర్గంలో। కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఆఫీసర్లను కూడా ఏ ఆఫీసులో అయినా కానీ ఎవరైనా కానీ ఈ ఆఫీసులో పనిచేసే వాళ్ళని పని చేయనియాలా। తర్వాత అనవసరమైన మాటలు ఆఫీసర్లని అనవసరమైన మాటలు మాట్లాడి ఆఫీసుల నుంచి అట్టా పనిచేస్తున్నారు ఇట్టా పనిచేస్తున్నారు లేనివి అబద్ధాలు వేసి లేనివి
అపండాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇబ్బంది ఏ అధికారిని పెట్టకూడదు. మనకు ఖచ్చితంగా పని చేయించగల అధికారులతో కానీ అధికారులని ఇబ్బంది పెట్టే పని ఏ ఒక్కడు కూడా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆఫీసర్లను బాగా పనిచేస్తేనే మనకు కూడా ఊరు బాగుండేది. ఎవరినైనా కానీ ఏ ఆఫీస్ అయినా కానీ రెవెన్యూ ఆఫీస్ అయితేమి, పంచాయతీ ఆఫీస్ అయితేనేమి, పోలీస్ స్టేషన్ అయితే అన్ని ఆఫీసులు మాత్రం బాగా వాళ్ళకి సహకరించాలి. ఆఫీసర్లకు సహకరిస్తేనే మనం కూడా ఎంతో అభివృద్ధి జరిగి ముందరకు పోయేది మన ప్రజలు. లేదు వాళ్ళని ఇబ్బంది పెడితే, ఎందుకంటే ఎవరెవరు ఉండరు మేధావులు, వాళ్ళని ఇది ఇలా ఏం పని పడలేకుండా ఇది గెలుపుకుంటూనే పడి ఉంటారు. అందుకని అటువంటి వాటి లేకుండా ఖచ్చితంగా మాత్రం ఆఫీసర్లని మనం ఎంత విలువిస్తే వాళ్ళు మనకు అంత విలువిస్తారు, మనకు అంత అభివృద్ధి చేస్తారు తప్ప వేరే ఉంటారు ఎవరెవరు నోటికి ఎవరు ఇద్దరు ఉంటారు ఆఫీసర్లు. అటోళ్ళని ఇబ్బంది పెట్టాలా కానీ ఐకుట్లని ఆఫీసులలో ఇబ్బంది పెట్టడం అనేది ఇది వరకు మాకు ఎట్లా తెలిసిందంటే 3 సంవత్సరాల పైన ఇవ్వలేని పరిస్థితి మాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడన్నా ఆఫీసర్లను పనిచేయడానికి